హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రైతు సోదరులారా, బెండకాయ పంటలో చాలామంది రైతులు కష్టపడినా కూడా మనకి ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ రావటం లేదు. అసలు సమస్య ఏమిటి? చిన్న చిన్న మిస్టేక్ల వల్లే దిగుబడి అనేది తగ్గిపోతుందండి. ఈరోజు నేను మీకు బెండకాయలో ఎక్కువ దిగుబడి రావాలంటే 7 ముఖ్యమైన ట్రిప్స్ అనేది చెప్తాను. మనం మొదటగా మంచి విత్తనాలు అనేది ఎంపిక చేసుకోవాలండి. ఏదైతే మనము బెండకాయకి సంబంధించి మనకి మంచి క్వాలిటీ సీడ్స్ అనేది చాలా ముఖ్యము. లోకల్ సీడ్స్ కంటే మనకి హైబ్రిడ్ సీడ్స్ వాడితే మంచి దిగుబడి అనేది వస్తుంది. డిసీజ్ రెసిస్టెన్స్ వ్యారైటీస్ కూడా తీసుకుంటే ఇంకా బెటరు. ఇంకా భూమి అనేది ఎలా చేసుకోవాలనేది చూద్దాము. సాయిల్ ప్రిపరేషన్ కూడా చాలా ముఖ్యమైనదండి. భూమి లూజుగా అనేది ఉండాలి. మనకి ప్రధానంగా భూమి అనేది లూజుగా ఉండాలి. అలానే డ్రైనేజీ సిస్టమ్ మనకి నీరు పారుదల పోయే విధంగా కూడా మనకి బెండ చేలు అనేది మనము చూసుకోవాలండి. అలానే వాటర్ స్టాగ్నేషన్ అనేది మనకి ప్రధానంగా ఉండకూడదు. ఇవి లేకపోతే రూట్స్ అనేది మనకి పాడవుతాయి. అలానే మీరు బెండకాయలో ఏ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారో అనేది ప్రధానంగా నాకు తెలియపరచండి అండి. ఏ విధంగా మీరు చేసే ప్రాబ్లం ఏందనేది నాకు తెలియపరచండి. బెండకాయలో కనుక గమనిస్తే ముఖ్యంగా మనకి ఈరోజు మనం చూస్తుంది ఎరువుల నిర్వహణ కూడా మనకి ఈ యొక్క దిగుబడికి సంబంధించి ఎక్కువగా ఉంటుందండి. బెండకాయలో ఫెర్టిలైజర్స్ సరైన మోతాదులు అనేది వేయాలి. బేస్లు డోస్గా మనకి ఆర్గానిక్ మాన్యూర్ అనేది వేయాలి. తర్వాత మనకి ఎన్పికే ఫెర్టిలైజర్స్ స్టేజెస్ ప్రకారం కూడా వేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మనకి ప్లాంట్ గ్రోత్ అనేది మనకి చాలా పెరగటానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. అలానే నీటి నిర్వహణ, ఏదైతే బెండసేనికి సంబంధించి మనకి నీటి నిర్వహణ కూడా మనకి ముఖ్యమైన అంశం. నీరు రెగ్యులర్గా పెట్టాలండి, కానీ ఎక్కువగా కాదు. సాయిల్ మాయిశ్చర్ అనేది మెయింటెనెన్స్ చేయాలి. వేసవిలో ఎక్కువ ఫ్రీక్వెన్సీ, చలికాలంలో తక్కువ. అలానే ఓవర్ వాటరింగ్ వల్ల మనకి ఏదైతే బెండ మొక్క ఉందో రూట్స్ అనేది మనకి దెబ్బతినే అవకాశం అనేది మనకి ఎక్కువగా ఉంటుందండి. అలానే పెస్ట్ డిసీజ్ కంట్రోల్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా మనం ఒకసారి మాట్లాడుకుందామండి. ముఖ్యంగా మనకి బెండకాయలో పెట్స్ అనేది చాలా కామన్, లీఫ్ స్పాట్స్ అలానే ఇన్సెక్ట్స్ వస్తే వెంటనే కంట్రోల్ అనేది చేయాలి. అవి లేట్ అయితే కనుక పంట అనేది నష్టపోతుందండి. రెగ్యులర్గా మానిటరింగ్ అనేది చాలా ముఖ్యము. అలానే మొక్కల మధ్య డిస్టెన్స్ అనేది మెయింటెనెన్స్ చేసుకోవాలండి. ఏదైతే మొక్కలు ఉన్నాయో వాటి మధ్య డిస్టెన్స్ అనేది మెయింటెనెన్స్ చేసుకోవటం కూడా మనకి ముఖ్యమైన అంశంగా మనకి చెప్పుకోవచ్చు. అలానే క్లోజర్గా పెడితే మనకి గ్రోత్ అనేది తగ్గుతుంది. క్లోజ్గా మనము మొక్కల మధ్య ఉంచకూడదండి. డిస్టెన్స్ అనేది మెయింటెనెన్స్ చేయాలి. అనే ఎయిర్ సర్క్యులేషన్ కూడా ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఏదైతే ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుందో ఎయిర్ సర్క్యులేషన్ కూడా మనకి బాగా ఉండే విధంగా చూసుకోవాలి. సమయానికి మనకి హార్వెస్టింగ్ అనేది చాలా ముఖ్యమండి. బెండ చేనులకు సంబంధించి 2-3 రోజులకు ఒకసారి మనము పళ్ళు అనేది కొయ్యాలి. లేట్ చేస్తే క్వాలిటీ అనేది తగ్గుతుంది. అలానే రెగ్యులర్గా హార్వెస్టింగ్ వల్ల కొత్త పండ్లు ఎక్కువగా వస్తాయి. ఇది తర్వాత నేను మీకు చూపిస్తాను. ఈ 7 ట్రిప్స్ ఫాలో అయితే బెండకాయలో మంచి దిగుబడి రావడం ఖాయము. మీరు ఏ ట్రిప్లో ఏది ఆల్రెడీ ఫాలో చేస్తున్నారనేది కామెంట్లో చెప్పండి. అలానే ఇలాంటి ఫార్మింగ్ వీడియో కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.